సో చాలా మంది ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అండ్ అయినా చాలా లేట్‌గా అవుతున్నాయి. అంటే ఈ పెళ్లి కాకపోవడానికి కూడా ఏమన్నా రీజన్ ఉంటుందా జాతకరీత్యా? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే గ్రహాల ఎఫెక్ట్ ఉంటది. హ్మ్. ఎనర్జీల ఎఫెక్ట్ ఉంటది. ఈ మధ్య కాలంలో అందరూ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఏమైతుంది, మేము అసలు సెటిల్ అయినంకనే పెళ్లి చేస్తామన్న కాన్సెప్ట్‌కొచ్చిర్రు. అవును. ఆ సెటిల్ కావాలంటే ఆరోగ్యంగా మంచిగుంటేనే సెటిల్ అయ్యేది. హ్మ్. మైండ్ పని చేసి మంచిగుండి జాబ్ వస్తది. పెళ్లి చేసుకోవాలని కోరికొస్తది. అయితే దీనికి నెగెటివ్ ఎనర్జీల ఎఫెక్ట్ ఉంది. ప్లస్ గ్రహాల ఎఫెక్ట్ ఉంటది. హ్మ్. ఇప్పుడు శుక్రగ్రహం బాలేకపోతే ఎదుటి ఆపోజిట్ వ్యక్తిని చూస్తే ఫీలింగ్స్ కలగవు. పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉండదు. అలానే కుజుడు బాలేడనుకో, కుజగ్రహం బాలేకపోతే అసలు అతని దగ్గర లక్షల రూపాయల జీతం ఉన్నా, కోట్లేస్తున్నా ఎవడు పిల్లనిస్తామని అడగరు. ఆ హ్మ్. కుజుని ఎఫెక్ట్. హుహు. అలానే రాహుగ్రహం ఎఫెక్ట్ ఉంటే ఏమైతదంటే, పెళ్లి చూపుల దాకా వస్తది. రేపు ఎంగేజ్‌మెంట్ అనంగా ఈరోజు క్యాన్సల్ అయితది. హ్మ్. ఈ 3 గ్రహాల ఎఫెక్ట్ ఉంటది. ప్లస్ వానికున్న నెగెటివ్ ఎనర్జీల నుండి కూడా వానికి పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉండదు. వాడు జాబ్‌లో సెటిల్ గాడు. వానికి ఫీలింగ్స్ అనేటివి బంద్ అయితాయి. ఇవన్నీ ఉండకంలో ఏమైతదంటే పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్ బంద్ అయితుంది. హ్మ్. పెళ్లి చేసుకోవాలంటే శుక్రుడు బాలేకపోతే ఏమైతదంటే డైమండ్ పెట్టుకోవాలి. హుహు. డైమండ్. డైమండ్ కుడిచే మధ్య వేలుకెట్టుకుంటే వానికి శుక్రగ్రహం యొక్క ప్రాబ్లమ్స్ పోయి ఈ పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్ వస్తది. పెళ్లి చేసుకుంటాడు. అలానే కుజుడు బాలేకపోతే పగడం ధరించాలి. హ్మ్. కుడి చెయ్యి ఉంగరం వేలుకు మగపిల్లలు, లేడీస్ అయితే ఎడమ చెయ్యి ఉంగరం వేలుకి ఎత్తుకుంటే ఎమ్మడే పెళ్లి చూపులయితాయి. ఈ పెళ్లి అయిపోతది. అలానే రాహుగ్రహం బాలేకపోతే గోమేధికం స్టోన్ పెట్టాలి. హ్మ్. ఆ గోమేధికం స్టోన్ పెడితే టక్కున పెళ్లి కుదురుతుంది. నా దగ్గరికి ఎవరొచ్చినా సరే 100 రోజుల్లో పెళ్లి అయిపోతుంది. హుహు. కుంటున్నా, గుడ్డున్నా, అంద వికారం ఉన్నా సరే, నా దగ్గరకొచ్చినంక నేను ఇచ్చిన స్టోన్ ధరిస్తే 100 రోజులలో పెళ్లి మటుకు గ్యారంటీ అయితది. పెళ్లయిపోతది. మంచిగా సెటిల్ అయిపోతారు. అలానే ఈ నెగెటివ్ ఎనర్జీలు ఉంటే కూడా ఏమైతుందంటే, పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉండదు. హ్మ్. ఇదేమైతది, నాకెందుకులే పెళ్లి అన్న ఫీలింగ్‌కొస్తది. ఏంటి నెగెటివ్ ఎనర్జీ మళ్ళీ వాళ్ళకి? నెగెటివ్ ఎనర్జీ అంటే, వాళ్ళ ఇంట్లో చనిపోయిన బంధువులు ఎవరో, వాళ్ళ హ్మ్. తాత గాని, అమ్మమ్మ గాని, తండ్రి గాని, కొడుకు గాని, అలా అన్న చెల్లెలు ఎవరైనా చనిపోతారు కదా హ్మ్. అకస్మాత్తుగా. హ్మ్. వాళ్ళ ఎనర్జీ వీని దగ్గరికొచ్చేసి వీడిని పెళ్లి చేసుకోనియ్యదు. హ్మ్. అయిష్టత ఏర్పడుతది ఆపోజిట్ వాళ్ళ మీద. పెళ్లి అంటేనే కస్సమంటారు. హ్మ్. కోపం వస్తది ఆళ్ళకి పెళ్లి అంటే. ఇట్లా ఇబ్బంది పడతాయి. వీళ్ళన్నిటికి ఏం చేస్తామంటే మేము మా దగ్గరకొస్తే స్కానర్‌తో చెక్ చేసి, మా దగ్గరున్న ఈ కిట్టు ద్వారా వాళ్ళ యొక్క సమస్య ఏది అనేది చెక్ చేసి, దాన్ని సరి చేయడం జరుగుతుంది. సరి చేస్తే 100 రోజుల పెళ్లి మటుకు అయిపోతుంది. తొందరనే అయితది కానీ, నేను 100 రోజులు టైం ఇస్తున్నా. నేను హ్మ్. వారమే అన్నాననుకోండి, ఎనిమిదో రోజు ఫోన్ చేస్తారు ఏమేస్తారని. హ్మ్. అందుకే 100 రోజులు టైం చెప్తున్నా. అంతలోపు అయిపోతది.